దివ్యాని ఫ్లోటింగ్ క్యాస్కేట్కి తీసుకొచ్చాను రా. ఎందుకురా? తనకి 8-1కి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని తీసుకొచ్చాను రా. థ్యాంక్స్ రా. నీ అబ్బా ఫిగర్ ఏంద్రా, తను నా కాబోయే వైఫ్ రా. సారీ మామ, ఏదో ఫ్లోలో అని సార్. పర్లేదులే, మీరు అలా ఏడిస్తావాలనే గ్రూప్లో ఫోటో కూడా పెట్టా. సార్ యువర్ డ్రింక్ ఈజ్ రెడీ. సరేరా, నేను ఇంకెళ్ళాలి. తనకి రింగ్ తొడిగే ఫోటోలు కూడా గ్రూప్లో షేర్ చేస్తాను. ఏడుస్తూ చావడం ఏదో చూడమా. కరెక్ట్గా 8-1కి మంచి రొమాంటిక్ ట్యూన్ ఒకటి ప్లే చేయి. అదేంటి సార్ కరెక్ట్గా 8-1కి? అంటే ఇప్పుడు గురుడు 6వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు, శనిగాడు ఎంటర్ అవడానికి రెడీగా ఉన్నాడు. అదే 8 గంటలకి శనిగాడు సైడ్ అయిపోతాడు, బుద్ధుడు ఎంటర్ అయిపోతాడు. నువ్వు కరెక్ట్గా 8-1కి రొమాంటిక్ సాంగ్ ప్లే చేసావనుకో, అప్పుడే ప్రపోజ్ చేసుకుంటావు. ఈ జనరేషన్లో జాతకాలు ఏంటి సార్? నువ్వు ఎప్పుడు పుట్టావు? నేను October 8, 1988లో పుట్టాను సార్. October 8, 1988. గురుడు శుక్రుడు 4వ పాదం పంచమి బుద్ధుడు. అది బుద్ధుడు వక్రదశలో ఉన్నప్పుడు పుట్టావు, అందుకే బాట్ టెండర్గా మిగిలిపోయావు. చెప్పింది చెయ్యి, యాక్స్ట్రాల్ చేయకు. ఓకే సార్. దివ్య దివ్య, ఈ టేబుల్ మన కోసం రిజర్వ్ చేశాను, దా కూర్చో. షాంపెయిన్. చేర్స్. దివ్య, ట్యాప్ చేశాక డ్రింక్ చేయకుండా కింద పెడితే ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఓ సారీ సారీ సారీ, నాకు అర్థమైంది, మీకు డ్రింక్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ అన్ ఐడియా. క్లియర్. దివ్య, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? మన మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? I have no idea. బట్ ఐ డూ. నేను ఫస్ట్ టైం మీ ఫోటో చూడగానే నన్ను నేను మర్చిపోయాను, కానీ మీరు నన్ను చూడగానే మోర్చిపోతారని మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు. అందుకే పెళ్లి చూపులో దించిన తల లాస్ట్ వరకు ఎత్తలేదు, దానివల్ల మెడ కూడా పట్టేసింది. కానీ లోపల మాత్రం చాలా బలంగా కోరుకుంటూనే ఉన్నాను, మీరు నాకు ఓకే అయితే 7 కోట్ల వాడికి 108 సార్లు తలనీలాలు ఇస్తానని. ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, ఆలోచించి కూడా మొక్కేసుకున్నాను. 30 సంవత్సరాలు పడుతుంది ఆ మొక్కు తెచ్చడానికి. అయినా 30 ఏళ్ళు నా తల మీద జుట్టు ఉండదని బాధ కన్నా మీరు నా లైఫ్లో ఉంటారనే సంతోషమే చాలా ఎక్కువగా ఉంది. ఇక మన వెకేషన్స్ అన్నీ తిరుమలకే, పిల్లలు పుడితే గోవిందా అని పెట్టుకోవాలి. రింగు రింగు ఓడోమా రింగు పక్కన ఇరుకమ్మా. దివ్య, ఇది కనపడలేదు. దివ్య దివ్య ప్లీజ్ ఒక్కసారి నా మాటను ప్లీజ్. దివ్య, what are you doing? Hello, what the get up man. what are you doing? కనపడింది. దివ్య దివ్య ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్తావు? చెప్పాల్సిందంతా ఆ రోజే చెప్పేశావు కదా. దివ్య, ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్. దివ్య, ఎవడ్రా నువ్వు? నా వైఫ్ని టీచ్ చేస్తున్నావు ఏంటి? వైఫా? అదే కాబోయే వైఫ్. నల్లెద్దుకు పసుపు కుంకుమ రాసినట్టున్నాడు. నిన్నెలా ఓకే చేసావే? రేయ్, నల్లెద్దేంట్రా? నీలాగా క్వాలిటీస్ వెనకాల పరిగెత్తే వాళ్ళకంటే ఈ నల్లెద్దు ఎంతో బెటర్. దివ్య, నేను నల్లెద్దును కాదు, బిజినెస్ ఎంటర్ప్రీనర్ని.
రింగు వెళ్ళి తెచ్చుకో. వస్తా ఉండు. డబ్బులు ఊరికే రావంటే వాడి దగ్గర కొన్నాను నేను. దివ్య దయచేసి నన్ను నమ్ము. నమ్మాను కనుక నీ గురించి ఏం తెలియకపోయినా ప్రేమించాను. నువ్వు టూర్కి రమ్మంటే వచ్చాను. కానీ ఆ రోజు నువ్వు అన్న మాటలతో ఆ నమ్మకం పూర్తిగా పోయింది. ఆ నమ్మకమే లేనప్పుడు నాకు నీ మీద ప్రేమ కూడా లేదు. సో గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. దివ్య, లెట్ మీ హైర్ యూ ఫర్ ఎ డే. వాట్? ఎస్, ఒక్కరోజు నేను నిన్ను హైర్ చేసుకుంటాను. రోజంతా నాతో ఉండి అప్పుడు కూడా నువ్వు ఇదే మాట చెప్తే నేనే వెళ్ళిపోతాను. రే 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 నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? 1 డే హెయిర్ చేసుకోవడానికి అమ్మాయి ఏమన్నా అది అనుకున్నావా? భయ్యా, తను నన్ను 1 month హైర్ చేసుకుంది. నేను అడిగింది ఒక్కరోజే కదా. 1 month? ఏంటి నువ్వు 1 month హెయిర్ చేసుకున్నావా? బుద్ధి లేక చేసుకున్నాను. ఎంత బుద్ధి లేకపోతే మాత్రం 1 month బాయ్ ఫ్రెండ్ హెయిర్ చేసుకోవడం ఏంటి? బాగా అడిగావు భయ్యా, అలాగ అడుగు. నాతో టూర్కి కూడా వచ్చింది. ఓ ఇప్పుడు ఇలా వదిలేస్తానంట. ఇంకేం అడుగుతాం భయ్యా? నువ్వు నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన శనిగాడు అనుకున్నా. నిజానికి నువ్వు నా జీవితాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు భయ్యా, దేవుడివి. అంత పెద్ద మాటలు ఎందుకు భయ్యా? అంటే వీడు చెప్పింది విని నువ్వు నన్ను డౌట్ పడుతున్నావా? చిచి, నిన్నిప్పుడు డౌట్ పడడం కాదే, నువ్వు నన్ను ఓకే చేసిన రోజే డౌట్ పడాల్సింది. థ్యాంక్స్ భయ్యా, యూ సేవ్డ్ మై లైఫ్ భయ్యా. పిల్లడికి గోవిందాన్ని పెట్టాం అనుకున్నా, పుట్టు టివిడి పేరు పెట్టాల్సి వచ్చేది. ఈ రోజు శనిగాడే నా కులదేవుడు. దివ్య, నేను యాక్చువల్గా నీకోసమే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు నా మీద ఉన్న కోపంతో ఆ బఫూన్ గారిని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసి అది చూడలేక అలా మాట్లాడేశాను. ఐఎమ్ సారీ దివ్య. నా కోసం వచ్చానంటున్నా. నీకోసం నేను ఏడ్చినప్పుడు, నువ్వు వస్తావని ఎదురు చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళావురా? దివ్య, ఈవెన్ ఐ వాజ్ లాస్ట్. ఇన్ని రోజులు నేను లైఫ్ని ఒకవైపు నుంచే చూశాను. అందుకే కరెక్ట్ కాదేమో అనుకున్నాను. కానీ అది తప్పని ఈరోజే తెలిసింది. ఐ కాంట్ సీ ఎ ఫ్యూచర్ వితౌట్ యూ దివ్య. యు ఆర్ మై పర్ఫెక్ట్ గర్ల్ అండ్ ఐ లవ్ యూ. ఐ రియలీ డూ దివ్య. ఐ లవ్ యూ సో మచ్. నిజంగానే నా లిస్ట్లో ఉన్న ఒక క్వాలిటీ కూడా నీలో లేదా? పర్లేదులే, కావాల్సినంత లవ్ ఉంది కదా, అది చాలు.